చీకటి పడిన వెంటనే గౌరీ 5 ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టి 5 ఉండ్రాలను ఒక ముత్తైదువులకు వాయనం ఇయ్యవలెను. ఆ విధము సంవత్సరంలో చేసిన పిమ్మట నీళ్లు పోసి కూరంటాకు ఇచ్చి వారికి ఒక్కొక్కరికి 5 కుడుములను రవిక గుడ్డలను దక్షిణగా తాంబూలము ఇవ్వవలెను. కథాలోపము వచ్చినంతలో వ్రతం లోపము కూడా రాదు. ఇంతతో ఉండాల్సి సమాచారం. ఇప్పుడు కట్టుకు 2 తీసుకున్నావుగా అవుతావా వెనకట ఇచ్చి తెచ్చుకో కూర్చోమ్మా నేను అడిపోతా. ఇంకో పేట లేదా? నువ్వు పాపోతే కూర్చో ఇంకో పేట 11 ముళ్ళేగా. ఓ బొద్దు రొట్ట తెచ్చిండు బాగా. 13 జోడిచ్చానా? నా జోడు కనపడదా? ఇంత పొలాన్ని కుసుమ పొలాన్ని పెట్టుకోమని పోయింది. ఎడబెట్టలేదే పెట్టుకుందాం కుసుమాకే ఇచ్చిన పెట్టుకోమని ఎడబెట్టేది మర్చిపోయింది. పట్టుకుంది పెట్టింది ఇస్తాం అట్టంది పెద్దమ్కి పెద్దమ్మ పెట్టుకో. ఏంటి సాంచులు కడితే పోయినసారి కడితే పూలు ఉంటే చాలీస్ పళ్ళ మీద ఉంటాయి. ఇప్పుడు ఎందుకు ఏం పాలు పెట్టి పెట్టుకోవాలి ఏంటక్క కొద్దిగా ఆకుండా పెట్టుకుంటే మంచిది. నువ్వు సరే 2 శనగపప్పు ఇస్తున్నాను. లేదా పూజ అనేసరికి అయింది. కొద్దిగా పెట్టుకోవాలి కానీ షార్ట్ చేస్తాను. అయ్యే ముఖ్యం. మరి ఉంటే ఆడుందా మరి పొద్దుల పని మీద తెచ్చింది. పదమూడు కట్టవేయి కదా అట్లా తయారు చేసుకో. స్టార్ట్ చేయమని స్వాములు వెళ్ళారు. మా షాప్లో లేదంట. ఏరే కొద్దిగా ఉందరా అని హెడ్వర్క్ రాదు. పాయసాంతం తెచ్చాను అడగనాడు. ఏం కాదులే ఏ పంట కూర్చొని నేను చేస్తామని ఆలోచిస్తాను. ఎవరు అనలేదు చేసింది అనుకున్నాను. లేదంటే అనుకున్నా కానీ గుర్తులేదు కూడా. పానకం కనపడలేదని పానకం చేయమన్నాం. అది ఉంటుంది